హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఈ మొలకలన్నింటినీ చూడండి ఎంచక్క మొలకలు వచ్చాయో. ప్రతి ఒక్క మొలకలతోనూ నేను ఈరోజు ఒక రైస్ చేయాలనుకుంటున్నానండి. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మా అత్తమ్మ చేసేవారు, ఆమె దగ్గరే నేను ఈ వంటలన్నీ నేర్చుకున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. శనగలు ఇలా మొలకలు వచ్చాయండి. పెసుళ్ళు, బఠానీ చూడండి, అలసందలు కూడా ఇలా మొలకలు వచ్చాయి. ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, కారం, ఫ్రైడ్ రైస్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. ఇందులో నేను హాఫ్ నెయ్యి వేసుకున్నాను, హాఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఇది బౌల్ అవుతుందండి. చూడండి, ఆయిల్ ఘీ బాగా వేడైంది. ఇప్పుడు ఇందులో మనము శనగల్ని వేసేసుకుందాము. అలాగే బఠానీని కూడా వేసేసుకుందామండి. అన్నీ పచ్చివే వేస్తున్నాను. ఆయిల్లోనే అన్నీ బాగా కుక్ అవుతాయండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ముందుగా వేయించుకుందామండి. ఇవి కొద్దిగా వేగాయండి. ఇప్పుడు ఇందులోకి పెసుళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి కొద్దిగా వేగాయండి. ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, పుదీనా, జీలకర్ర, ఇంకొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి. వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా అన్నీ ఉడికాయండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనము కారం, రుచికి సరిపడా కారం, ఫ్రైడ్ రైస్ మసాలా, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుందామండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసేసుకుందామండి. ఇవన్నీ బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి, రైస్ వేసి ఒకసారి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి పప్పు ధాన్యాలతో మనము రైస్ చేసుకున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే ఆరోగ్యానికి, పెద్దలకి అందరికీ చాలా మంచిదండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.